పురుష సకలం నీవే శరణ్యం, సత్యం పరం ఆనంద నిఖిలం నీవే శరణ్యం, నిత్యకరం నీ దివ్య అఖిలం నీవే శరణ్యం, ధర్మం వరం నీలోన పదిలం నీవే శరణ్యం. వేవేల గీతాల సరిగమ పదని సస్వరముల మాల నీకు వేసే దేవా, సాహిత్య పదమాల తకదిమి ధిమి తక ఢమరుకనాదం నేను. హరికృష్ణ ఒకరే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన సదాకాలం జీవించున్నారు, ఆదివల ప్రేమ చేత మోసం చేయనాడు. ఆయన ఆయన మంచివాడు, ఆయన కృప నిరంతరమైన. అందరం కలిసి జాతీయ గీతాన్ని పాడదాం. మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ चल जल तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गादा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. భారతదేశ భవిష్యత్తు నిర్ణయించిన శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారికి విజయం విజయం విజయం. భారతదేశ భవిష్యత్తు నిర్ణయించిన శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారికి విజయం విజయం విజయం. వేవేల గీతాల సరిగమ పదని సస్వరముల మాల నీకు వేసే దేవా, సాహిత్య పదమాల తకదిమి ధిమి తక ఢమరుకనాదం నేను చేసే దేవా. నీ గాన సాగరాన నే పరవశించు దేవా, నీ గాన సాగరాన నే పరవశింతు దేవా. గానలహరి నాలహరి కృష్ణ దేవా, వేవేల గీతాల సరిగమ పదని సస్వరముల మాల నీకు వేసే దేవా. సాహిత్య పదమాల తకదిమి ధిమి తక ఢమరుకనాదం నేను చేసే దేవా. ఓం నమో భగవతి శ్రీ లహరికృష్ణాయ నమః. మరి ఈరోజు మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్న దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, మతం లేని మనుష్యుడు అనే ఒక అంశాన్ని తీసుకుని మరి ఈ పుస్తకాన్ని రచించడం అనేది నిజంగానే చాలా గొప్ప విషయంగా నేను మాట్లాడుతున్నాను. మరి దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవానికి మరొకసారి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాళ్ళకి నమస్సుమాంజలి తెలియజేస్తూ గట్టిగా ఒకసారి చప్పట్లండి. మరి అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తక విడుదల కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, అతిరథులకు, మహారథులకు, ముఖ్య అతిథులకు, చిన్నారులకు ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలి. అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించబడబోతుంది. మనుజోదాశ్రం మానవాళికి వెలుగుగా ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని వెంబడిస్తూ సర్వమతములు సర్వవేదములు సారాంశం చెప్పడానికి ఎన్నో సాంప్రదాయాలు ఆచారాలు కలిగి ఉన్నటువంటి అనేక మందిని కలుసుకొని వారిని మనుజ్యోతి ఆశ్రమం తీసుకుని వచ్చి దేశీయ సమైక్యతా సమావేశాలు సర్వమత సమావేశాలు ఏర్పాటు చేస్తూ అనేక సంవత్సరాలుగా శ్రీ లహరికృష్ణ గారి యొక్క సిద్ధాంతాన్ని, లహరికృష్ణ గారి యొక్క ఉపదేశాలను ప్రపంచమంతటా తీసుకుని వెళ్ళడానికి ఎంతోమంది
అతిరథ మహారథులు మనకు సహాయం చేస్తూ వస్తున్నారు. దానిలో ఒక భాగంగా ఈ అమృత మంజరి అంకురముటు తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అనేక మంది మన మధ్యకు వచ్చారు. శ్రీ లహరి కృష్ణ గారి మేమ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి వచ్చిన వ్యాఖ్యాత కేసరి సభాధ్యక్షులు శ్రీ చక్రవర్ధానుల రెడ్డప్ప దవేజీ గారు ఈ నర్సాపురం నుంచి వచ్చినారు. దయచేసి అందరూ క్లాప్స్ తోటి ఆహ్వానిద్దాం. శ్రీ నన్నే షా హుసేన్ గారు మాజీ స్టేట్ ఎంఎంజిఎస్ రిటైర్డ్ టీచర్ నగరం నుంచి వచ్చి ఉన్నారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ లయన్ గట్టు మాణిక్యాలరావు గారు పాస్ట్ గవర్నర్ కైండ్నెస్ ఇన్స్పైర్ తాడేపల్లి గుడి నుంచి వచ్చి ఉన్నారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓం నమో భగవతి శ్రీ లహరి కృష్ణాయ నమః. ఇప్పుడు అందరూ లేచి నిలబడి ప్రార్థన గీతం ఆలపిద్దాం. మన జ్యోతి క్షేత్రమి శ్రీ కృష్ణ మందిరం, హరి కృష్ణ మందిరం. సత్యనగర క్షేత్రమి తన ప్రేమ మందిరం, ఆ మహిమ మందిరం. శ్రీమన్నారాయణుని దివ్య మందిరం, మహిమోన్నత దేవుని రాజసౌధము. శుభము శుభము సకల శుభములిచ్చే మందిరం, పాదము మోపిన ధన్యం పరమ మందిరం. మన జ్యోతి క్షేత్రమి శ్రీ కృష్ణ మందిరం, లహరి కృష్ణ మందిరం. ఓం నమో భగవతే శ్రీ హరి కృష్ణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఇప్పుడు మన మధ్య స్వాగతం మంజసం చేయడానికి సోదరు హరీష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో భగవతే శ్రీలహరి కృష్ణాయ నమః. ప్రియమైన సహోదర సహోదరులారా, వేదికను అలంకరించినటువంటి పెద్దలారా, మీ అందరికీ కూడా మనుజ్యోతి ఆశ్రమం తరపున శ్రీ లహరి కృష్ణ గారి నామంలో, అలాగే శ్రీ లహరి కృష్ణ గారి భక్తుల తరపున మీ అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఇక్కడ మనం అందరం కూడా సమకూడి ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏకం సత్ విగ్రహ బహుధా వదంతి, అనగా భగవంతుడు ఒక్కడే కానీ జనులు అతని పలు నామములతో పిలుచుచున్నారు. ఆయనకు అనేక అలంకార గుణ విశేషనామాలు ఉన్నాయి. శ్రీలహరి కృష్ణ గారు మనకి ప్రబోధించిన విధముగా భగవంతుడు ఒక్కడే అని చెప్తూ, అదే సమయంలో మన మధ్యలో జాతి మత కులమత భేదాలు ఉండకూడదని చెప్పి మనం ప్రకటిస్తున్నాం. అదేవిధంగా మనం అందరం కూడా ఈ కలియుగంలో జీవిస్తున్నాం. ఈ కలియుగంలో భక్తి అనేది తగ్గిపోయి భగవంతుడి మీద విశ్వాసం తగ్గిపోవడం అనేది మనకు కనబడుతుంది. ఈ విధంగా మనుషులకు భక్తి అనేది తగ్గిపోయినప్పుడు, ధర్మం అనేది క్షీణించిపోయి అధర్మం పెరిగిపోయినప్పుడు భగవంతుడు తన పిల్లలను కాపాడడం కోసం పుణ్యభూమి అయిన భారతదేశంలో కల్కి మహా అవతారంగా ఆయన దిగి వస్తున్నాడు. ఈ కలియుగంలో నారాయణుడు నరుడిగా రావాలని చెప్పి వేద గ్రంథాల్లో చెప్పబడింది. దాని యొక్క పునాది మీదనే నరుడిగా వచ్చిన నారాయణుడే ఈ శ్రీలహరి కృష్ణ గారు అని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. భగవంతుడైన నారాయణుడు ఈ ఒక నరుడిగా వారి ఊహకు అతీతంగా ఈ భూమి మీదకి దిగి రావటం అనేది దిగివచ్చి తన యొక్క ధర్మాన్ని ప్రచారం చేస్తాడని చెప్పి భాగవతం 2వ స్కందంలో చెప్పబడింది. దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ అనేది జరిపించబడుతూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున ఈ సమయంలో వివి మెరక మల్కీపురం ప్రాంతంలో అమృత మంజరి అంకురం 2వ భాగం తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాలు దేశవ్యాప్తంగా జరిపించబడుతూ ఉన్నాయి. ఈ సమావేశంలో పాల్గొనడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఇక్కడికి మేము ఆహ్వానిస్తున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించడానికి వచ్చిన వ్యాఖ్యాత కేసరి శ్రీ చక్రవర్ధానులు రెడ్డప్ప దవేజీ గారు, వారు నరసాపురం నుంచి వారు వచ్చారు. వారు కూడా మన కుటుంబంలో ఒక భాగంగానే ఉంటున్నారు. మనుజ్యోతి ఆశ్రమం కూడా వారు అనేక సందర్భాల్లో వచ్చి అనేక మంచి విషయాలు మనకు కూడా చెప్పి ఉన్నారు. వారిని కూడా శ్రీ లహరి కృష్ణ గారి నామంలో ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ లయన్ గట్టి మాణిక్యాలరావు గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కైండ్నెస్ ఇన్స్పైర్ తాడేపల్లిగూడెం, వారిని కూడా శ్రీ లహరి కృష్ణ నామంలో ఇక్కడ ఆహ్వానిస్తున్నాం. అందరినీ కూడా శ్రీ లహరి కృష్ణ గారి నామంలో ఇక్కడ ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షత వహించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ చక్రవర్ధానులు రెడ్డప్ప దవేజీ గారు, వారిని ఈ కార్యక్రమాన్ని కొనసాగించమని వారిని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కలియుగం ముందు ద్వాపరయుగం నడిచింది.
ద్వాపరయుగం ముందు త్రేతాయుగం నడిచింది, త్రేతాయుగం ముందు కృతయుగం నడిచింది. ఈ యుగాలన్నింటినీ 4 యుగాలు కలిపితే దీన్ని ఒక మహాయుగం అంటారు. ఏకం సత్ అంటే దాన్ని సత్యం అంటారు. సత్యం దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా రకరకాల శక్తులతోటి వివిధ యుగాల్లో, వివిధ కల్పాల్లో, వివిధ మన్వంతరాల్లో ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్కళ్ళు. ఎలాగంటే వీటన్నిటికీ మూలం ఏంటంటే సత్యం. ఆ సత్యం ఎక్కడ దొరుకుతుంది? మీరు ఎవరైనా ఆ సత్యాన్ని ఎప్పుడైనా చూడగలిగారా? మీరే కదా, ఇక్కడ ఎవరూ చూడలేకపోయాం సత్యాన్ని. కానీ ఆ సత్యం కనిపించడానికి ఏం చేయాలి అంటే ఒకటే దారి ఉంది. ఏంటంటే మతం మార్చుకోవడం కాదు, మనసు మార్చుకోవాలి అని చెప్పింది. చాలా మంచి మాట నిజంగా. మనసు మార్చుకోవాలి. మనసు మారాలి అంటే ఎక్కడ మారుతుంది అంటే, నాకైతే తిరునెల్వేలిలో మనుజ్యోతి ఆశ్రమంలో తెలిసింది మనసు మారడం అంటే ఏమిటో అన్నది. అసలు సత్యం అది. మనం చేసిన తప్పును మనం ఒప్పుకొని ఒక మంచికి స్వాగతం చెప్తూ, మంచిని స్వాగతిస్తూ, ఆ మంచి వెనకాలే మనం ప్రయాణిస్తూ ఆ మంచిని మనం ఆచరించాలి. అది సత్యం. సత్యం అంటే వేరే ఏదో లేదు, ఎక్కడి నుంచో రాదు. సత్యం అంటే ఇది ఎక్కడి నుంచో వచ్చేసి దీని గురించి, సత్యాన్ని గురించి మనం అన్వేషించడం, హడావుడి పడ్డం అనవసరం. మీకు సత్యాన్ని కావాలంటే లహరి కృష్ణ గారిని ఆశ్రయించండి. లహరి కృష్ణ గారి మాటలే సత్యము. ఆ సత్యాన్ని మనం తీసుకోవడానికే, అందుకనే ఆ ఆశ్రమాన్ని సత్యాశ్రమం అని పిలుస్తున్నాం. సత్యం అంటే ఎక్కడ ఉంది? ఇందాక హరీష్ చెప్పినట్టు మొత్తం అన్నీ చూసినట్టయితే తెంకాశీ దగ్గర ఉంది అని చెప్పారు. ఆ తెంకాశీ మేమంతా వెళ్ళాం. మేము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే లహరి కృష్ణ గారి మూలంగాను, లియో గారి మూలంగాను, ఉపాస్ గారి మూలంగాను ఆ తెంకాశీ మేము ప్రతి సంవత్సరం దర్శించగలుగుతున్నామంటే అది మాకు లహరి కృష్ణ గారు ఇచ్చిన ఆశీస్సులు. అలాగే మాకు ఉపాస్ గారు, లియో గారు, శోభ గారు మాకు ఇచ్చిన తోడ్పాటు, మాకు వారు ఇచ్చిన సహవాసం మూలంగా మేము అక్కడికి వెళ్ళగలుగుతున్నాం ప్రతిసారి. అలాంటి ఈ సత్య ఆశ్రమానికి సంబంధించిన ఒక అద్భుతమైన పుస్తకం అమృతమంజరి. అమృతమంజరి అంటే అమృతం అంటే ఏమిటి? ఒకసారి అమృతం దీన్ని తాగితే కనుక మళ్ళీ వాడు బతకడమే తప్ప చనిపోవడం అనేది ఉండదు. ఇది మన నమ్మకం. ఇప్పుడు అమృతం అంటే వేరే అలవాటే వచ్చిందండి, వేరే ఇంకోటి ఏదో దేన్నో అమృతం అంటున్నారు. ఇప్పుడు అది కాదు. కానీ అమృతము అంటే దాని గొప్పతనం చెప్పాలి అంటే ఒకే ఒకటి. అమృతం గురించి యుద్ధం చేసినప్పుడు, అమృతం గురించి మదనం చేసినప్పుడు, సాగర మదనం చేసినప్పుడు, క్షీరసాగర మదనం, అప్పుడు అమృతం వచ్చిన తర్వాత అమృతాన్ని మొదట దేవతలకు పంచిపెట్టేట శ్రీమన్నారాయణుడు. దేవతలకు పంచిపెడుతుంటే ఒక ఇద్దరు మాత్రం రాక్షసుల్లోంచి ఇద్దరు ఈ పక్కకు వచ్చి ఆ అమృతాన్ని తీసుకుంటే అందులో దేవతల్లోంచి ఒకడు వచ్చి, ముందు వీళ్ళు తీసేసుకున్నారు మాకన్నా, వీళ్ళ సంగతి చూడమని శ్రీమన్నారాయణుడు చెప్తే శ్రీమన్నారాయణుడు తన చక్రంతో సంహరించాడు. ఇద్దరిని కూడా పీక కోసాడు. కానీ అమృతం యొక్క ప్రభావం మూలంగా ఆ పీకలు మాత్రం బతికాయి. మనిషి మిగతా శరీరం అంత లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ చెప్పిన వాళ్ళు ఇద్దరు ఎవరు? సూర్యుడు చంద్రుడు చెప్పారు. అందుకని సూర్యుడిని చంద్రుడిని పట్టుకుంటున్నారని, ఇది సూర్యగ్రహణం అని, దాన్ని ఛాయాగ్రహణాలు అంటారని, వీటన్నిటిని మనకి పురాణాల్లో ఉంది. ఆ అమృతం మనకి కావాలి అంటే లహరి ఆశ్రమానికి వెళ్ళండి. లహరి అనే పేరు యొక్క అర్థం ఏమంటే, లాహిరి అంటే మనలో ఎంతమంది తెలుసు? మనకు తెలీదు. లహరి అంటే కెరటము, లాహిరి అంటే ఆ మత్తు అని అర్థంలో చెప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా చెప్పాలంటే. ఇది ఏ మత్తు అంటే ప్రపంచం అనే మత్తు. ఈ ప్రపంచం నుంచి మనల్ని ఆ మత్తు నుంచి తప్పించే మార్గమే లాహిరి. ఆ లాహిరి నుంచి ముందుకు నడిపించేదే ఏదైతే శక్తి ఉందో ఆ శక్తే లహరి కృష్ణుడు. ఈ లహరి కృష్ణుడు యొక్క శక్తి మూలంగా ఈనాడు ప్రపంచమంతా నిర్వహించబడుతోంది ఈ అద్భుతమైన కార్యక్రమం అమృతమంజరి. ఆ అమృతాన్ని అందిస్తున్నారు మనకి. అది అమృతం ఖండఖండాలుగా వస్తుంది, ఒక్కసారిగా రాదు అమృతం. మీకు తేట తెల్లంగా అర్థం కావాలి అంటే అమృతమంజరి చదవండి. అమృతమంజరి తీసుకొచ్చిందే అందుకు. ఇది 2వ భాగం, 2 ఖండాలు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకే రోజున ఒకేసారిగా అతి ఎక్కువ చోట్ల ఆవిష్కరించబడిన పుస్తకంగా అమృతమంజరికి ప్రపంచ రికార్డు ఉందండి. ఇంతవరకు ఎక్కడ ఏ పుస్తకం కూడా ఒకేసారిగా ఇన్ని చోట్ల ఆవిష్కరించబడాల. అది మన ఇక్కడి నుంచి ప్రారంభం కావడం మన అందరి అదృష్టం.
ఆ అదృష్టాన్ని మనకిచ్చిన లహరి కృష్ణుడికి ప్రత్యేకంగా మనం జేజేలు తెలియజేద్దాం. తప్పనిసరిగా జేజేలు తెలియజేయండి. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సత్యం ఎప్పుడూ ఒకటే. ఆ సత్యం రకరకాలుగా కనిపిస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కనిపిస్తుంది. నేను ఇప్పుడు మంచినీళ్ళు తాగాను అని చెప్పాను. మీరందరూ కూడా మంచినీళ్ళు తాగారని చెప్తారు. ఒక్కసారి మనం కనుక లహరి కృష్ణుడి ఆశ్రమం దగ్గరికి వెళ్తే అక్కడ ఏంట్రా అని అడిగితే మంచినీళ్ళు తాగిన వాడిని నువ్వు ఇప్పుడు ఏం చేసావురా అని అడిగామనుకోండి, వాడు సమాధానం ఏం చెప్తాడు? తన్ని కుడిచ్చి అంటాడు. అంటే మంచినీళ్ళు తాగాను అని వాడి భాషలో వాడు చెప్పాడు మనకి. తన్ని అంటే మంచినీళ్ళు. అలాగే నార్త్ ఇండియా వెళ్తే పానీ అంటాడు వాడు. అంటే పానీ అంటే వాడు నీళ్ళే. ఇదే నీళ్ళు ఒకటే, కానీ ఒకడు పానీ అంటున్నాడు, ఒకడు తన్ని అంటున్నాడు, ఒకడు నీళ్ళు అంటున్నాడు, ఒకడు వాటర్ అంటున్నాడు, మరొకటి అంటాడు, మరొకటి అంటాడు. కానీ పదార్థం మాత్రం ఎప్పుడు ఒకటే. అలాగే మీరు ఏ దేవుడినైనా ప్రార్థించండి, ఎవరినైనా ప్రార్థించండి, మీ అందరినీ కలిపి ఒక అన్ని రకాల పువ్వుల్ని ఒక హారంలో గుచ్చినప్పుడు ఆ దారం ఎట్లయితే ఉంటుందో ఆ దారానికి ఎంతటి విలువ ఉందంటే ఈ మొత్తం అన్ని పువ్వుల్ని ఒక హారంగా తీసుకుని వెళ్ళి స్వామి యొక్క పాదాలకు ఇస్తున్నది, భగవంతుని యొక్క పాదాలకు అర్పిస్తున్నది ఆ దారం. అదిగో ఆ దారమే లహరి కృష్ణుడు. ఆ లహరి కృష్ణుడే. ఆ దారమే కనుక లేకపోతే ఆయన తాడేపల్లిగూడెంలో ఉండేవారు, ఈయన నగరంలో ఉండేవారు, ఆయనేమో బట్టేలంకలో ఉండేవారు, నేను నర్సాపురంలో ఉండేవాడిని. ఇవాళ అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. ఇక్కడ మనం అందరం ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి తెలియజేసుకోగలుగుతున్నాం. దీనికి కారణం ఏంటంటే ఆ దారం ఏదైతే ఉందో ఆ దాన్నే ఏమంటారు అంటే ప్రవక్త ప్రయోక్త అంటారు. అట్లాంటి ప్రవక్త ప్రయోక్త మనకి లహరి కృష్ణుడు. అన్నీ ఒక చోటకి ఎప్పుడు వెళ్ళలేవు, ఎక్కడెక్కడి నుంచో వస్తాయి అన్నీ. కానీ వచ్చిన అన్నిటినీ కూడా ఒక హారంగా గుచ్చి ఒక రూపం ఇచ్చి ఆ రూపానికి ఒక మోక్షాన్ని ఇచ్చేవాడు లహరి కృష్ణుడు. అందుమూలంగా లహరి కృష్ణుని మనం అందరం ఆరాధించాలి. ఎన్ని రకాలుగా వచ్చినా మార్గం మాత్రం అన్ని మార్గాలు తీసుకొచ్చేవన్నీ ఎక్కడికో తీసుకొచ్చింది ఈ ఊరు తీసుకొచ్చే ఇంతమందిని. అట్లాగే అన్ని మార్గాలు ఒక చోటకే వెళ్తాయి. ఆ ఒక చోటకి తీసుకెళ్లే మార్గమే సత్యం. ఆ సత్యం దగ్గరికి అందరూ వెళ్ళాలి. ఆ సత్యమే లహరి కృష్ణుడు. అటువంటి లహరి కృష్ణుని యొక్క మహత్యాన్ని గురించి ఇవాళ మనకు తెలియజేయడానికి ఇంతమంది పెద్దలు వచ్చారు. ఎప్పుడు మనిషి మర్చిపోయిన రోజున 1969వ సంవత్సరంలో ఆ రోజున లహరి కృష్ణ గారు తన విశ్వరూపాన్ని ప్రకటించారు. ఎందుకు ప్రకటించారంటే మనిషి తనే గొప్పవాడు అనుకుని తను ఏ గ్రహాలకైతే వెళ్ళకూడదో ఆ గ్రహాలకు వెళ్ళి ఆ గ్రహాల మీద కాలు పెట్టి నేను విజయం చేశాను, నా అంత గొప్పవాడు లేడు, దేవుణ్ణి నేను వశపరుచుకున్నాను అని మీసం మెలివేశాడో అప్పుడు మీసం మెలివేయడం కాదని ఆ ఆర్మ్స్ట్రాంగ్ చేసిన పనికి స్ట్రాంగ్గా సమాధానం ఇచ్చారు లహరి కృష్ణ గారు ఆనాడు తన విశ్వరూపం చూపించి. అందుకనే మనం అందరం కూడా లహరి కృష్ణుని ఆశ్రయించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో ముందుగా బోనం వెంకటేశ్వరరావు గారు, ఆయన మంచి మానవతామూర్తులు అని ఒక ప్రత్యేక సంస్థ నడుపుతున్నారు. ఆ సంస్థ ద్వారా ఎంతోమందికి ఎన్నో విధాల చేయగలిగిన సహాయం మనం చేయడమే కాదు మన పక్క వాళ్ళ చేత కూడా చేయించాలి. ఆ పనిని ఆయన చేస్తున్నాడు. ఆ పని చేయమని లహరి కృష్ణ గారు చెప్పారు. అందుకనే ఆయన బోనంవారి బోణితో మొదలు పెడదాం కార్యక్రమం. అయ్యా బోనంవారు రండి. జై లహరి కృష్ణాయ. సభాయ నమః. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్సులు తెలియజేస్తున్నాను. ఆహూతులైన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని కూడా రెండోసారి నాకు అవకాశం దొరికింది. ఏంటంటే 2 నెలల క్రితం జూలై నెలలో తిరునెల్వేలిలో జరిగినటువంటి కల్కి భగవాన్ జయంతోత్సవాల్లో పాల్గొని ఒక అరుదైన అదృష్టం జరిగింది. ఆధునిక కాలంలో మనిషిలో కులతత్వం, మతతత్వం ఉగ్రవాదంగా పెరిగిపోయి మానవ హననం జరుగుతుంది. అటువంటి సమయంలో ఒక దార్శనికంగా ఆలోచించి నేనే భగవంతుడిని కల్కి అవతారాన్ని ప్రకటించుకుని లహరి కృష్ణ గారు 1969లో ఆయన కల్కి జయంతి అవతారంగా ప్రకటించుకుని అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ వచ్చి ఉన్నారు. ఎంతోమందిని భక్త బృందాన్ని కులమతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించి ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమాల్లో భక్తులు పాల్పంచుకునేలాగా వాళ్ళ యొక్క భావన వెలిపొచ్చేలాగా ఆయన ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా ఆయన గురించి లోతు విషయాలు చెప్పడానికి చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు.
కానీ మొన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు భక్త బృందం యొక్క క్రమశిక్షణ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. సుమారు 5 నుంచి 10,000 మంది ఆ ప్రదేశంలో కింద పూర్వం బరకాలు వేసి కూర్చున్నట్టుగా కూర్చున్నారు. 5 గంటల సమయంలో 5% జనం కూడా తమ ప్రదేశాన్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళిన సందర్భం కానీ చిన్న డిస్టర్బెన్స్ కానీ లేకుండా కార్యక్రమం జరగడం చూసి లహరి కృష్ణ యొక్క భక్తులు ఇట్లా ఉంటారా అనిపించేంత ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటన అది ఒకటి. ఇంత గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఆ లహరి కృష్ణ ఆశీస్సులతోటి ఇంతమంది పెద్దలమయ్యని నేను కూడా నుంచి మాట్లాడగల అవకాశం కల్పించినందుకు లహరి కృష్ణ కృతజ్ఞతలు ప్రణామాలు తెలుస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. బోనం రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం మనకి పుస్తకావిష్కరణ. ఇది 8 లోపల చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందుగా గ్రంథం గురించి హరిప్రసాద్ గారు క్లుప్తంగా వివరిస్తారు. శ్రీలహరి కృష్ణాయ నమః. భగవంతుడైన శ్రీమన్నారాయణ శ్రీలహరి కృష్ణ గారికి నా పాదాభివందనములు. వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారములు. భారతదేశమును మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దైవిక భక్తులందరికీ నా నమస్కారములు. భగవంతుడా, దేవుడా, ప్రభువా, భగవాన్ అను పలు నామములతో మనం ఆయనను పిలుచుచున్నాము. భగవంతుడు అన్నిటినీ మించినవాడు అని అంటారు. వారి వారి జ్ఞానమును తగిన విధంగా భగవంతుడు వారికి సాక్షాత్కరించును. సత్యాన్ని గ్రహించినప్పుడు భగవంతుని నిజస్థితి తెలుస్తుంది. అమృత మంజరి అనేది జ్ఞానామృతమును వెతుకుచున్న వారికి గొప్ప ధననిధి. దక్షిణ భారతీయులకు దొరికిన గొప్ప మధురమైన తేనె ఇది. ఆధ్యాత్మిక జనుల కొరకు కలిగిన దర్శన భాగ్యము. ఒకే దేవుడు ఒకే దేశము అని తిరుమలర్ యొక్క వాక్కు. సందర్భమును సమీచితముగా అందించుచున్న కానుక ఈ మంజరి. ప్రియతమా, చదవండి, అనుభవించండి, ఆనందమృతమును దర్శించండి ఈ మనుజ్యోతి ఆశ్రమమును. మనుజ్యోతి ఆశ్రమం మరుపురాని వేదిక దేవాలయము. అమృత మంజరి అను ఈ పుస్తకం భగవద్గీత యొక్క మరి యొక్క పార్శ్యం. ఈ అమృత మంజరి యొక్క ముఖ్యాంశం ఏమిటంటే, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన విధముగా ఈ కలియుగములో అర్జునుని వలె భగవంతుని యథార్థముగాను ఉత్తమముగాను ఉన్న జనులకు మంచి మార్గమును చూపించుటకు కల్కి మహా అవతారముగా మనుష్య రూపమును వచ్చిన శ్రీమన్నారాయణ శ్రీలహరి కృష్ణ ఇచ్చిన ఉపదేశమే ఈ పుస్తక సారాంశము. అందువలన ఈ గ్రంథం ఒక ప్రత్యేక మతమునకు మాత్రమే చెందినది కాదు. ఇది సమస్త మానవులకి ఆదిలోనే భగవంతునిచే ఇవ్వబడిన జీవామృతము. చదువుదాం, చదివించుదాం, విందాం, వినిపించుదాం. దాని నిజమైన ఆత్మీయ అధర్మమును గ్రహించి ముందుకు సాగుదాం. మన జీవితంలో భగవంతుని అనుగ్రహం పొందుకుందాం. ఓం నమో భగవతే శ్రీలహరి కృష్ణాయ నమః. భగవంతుని యొక్క సందేశాన్ని విందాం, వినిపించుదాం, ముందుకు సాగుదాం అని చెప్పిన హరిప్రసాదాన్ని ఇచ్చిన మా హరిప్రసాద్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, పుస్తకావిష్కర్త ఇవాళ ఒక మంచి వ్యక్తిని పుస్తకావిష్కర్తగా పెట్టారండి. ఈ పుస్తకాన్ని ఎవరైతే ఆవిష్కరిస్తున్నారో ఆయన పేరు మాణిక్యం. మామూలు మాణిక్యం కాదండి, అరచేతి మాణిక్యం. అలా మనకు అరచేతి మాణిక్యం గట్టి మాణిక్యాలరావు గారు. మనకు దొరికిన గట్టి మాణిక్యాలరావు గారిని ముందుగా పుస్తకావిష్కరణగా ముందుగా తమ హృదయాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. నమో లహరి కృష్ణాయ నమః. కృష్ణం వందే జగద్గురుం అన్నారు. యదో కృష్ణ యదో ధర్మ యదో సత్య యదో కృష్ణ యదో సేవ యదో కృష్ణ వారే లహరి కృష్ణ. ఎక్కడైతే సేవ అంకురార్పణ అవుతుందో అక్కడ లహరి కృష్ణ గారు ఉంటారు. ఇంతకుముందు స్వప్న అమ్మాయి చెప్పారు, దేవుణ్ణి మీరు చూసారా అంటే మనకు సంశయం. అన్నార్తుల హృదయాల్లో వాళ్ళ కళ్ళల్లో కనిపెట్టేటువంటి వెలుగులో చూస్తుంటాం. కేవలం దాహార్తిగా ఉన్నటువంటి వ్యక్తికి 4 చుక్కలు జలాన్ని నోట్లో పోస్తే ఆయన ప్రాణం లేచి వచ్చినప్పుడు ఒక వ్యక్తి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటాం. అదే ఆ భగవంతుడైన లహరి కృష్ణ గారు ఇచ్చేటువంటి సందేశం. శిల్పి ఒక రాయిని ఒక శిల్పంగా మరిస్తే అది భగవంతుడిగా మనం కొలుస్తూ ఉంటాం. ఒక మట్టి ముద్దను తీసుకుని ఒక కుమ్మరి ఒక కుండగా మారిస్తే దానిలో వేడి వేడి నీళ్లను మనం కాచుకునో లేకపోతే అన్నాన్ని వండుకునో మనం భుజిస్తూ ఉంటాం. అలాగే ఒక బంగారం ముద్దను తీసుకుని ఒక చక్కని హారంగా ఏర్పాటు చేస్తే అది ఎంతో ఆనందంగా అలంకరిస్తూ ఉంటాం. ఇది మనిషి యొక్క తత్వం.
కానీ ఆ తత్వానికి అతీతంగా తన ప్రేమగల చేతుల నైపుణ్యం ఎంత అద్భుతమైనటువంటి పదం అండి. ఆ నైపుణ్యాన్ని మీరు ఇప్పుడు చూపించాలి. ఆ నైపుణ్యం మీలోనే ఉంది. అది ఎలా ఉందంటే లహరి కృష్ణ గారికి గొప్ప మనం అద్భుతమైన హర్షధ్వానాల ద్వారా మనం అర్పణ చేయాలి. ఈ విశ్వంలో అనేక మంది మానవులు ఉన్నారు. వారి యొక్క విషయ అవగాహన కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అవగాహన లోపం కానీ, వీటిలన్నింటినీ సరిచేసేటువంటి ఒక మహోత్తరమైనటువంటి శక్తి, ఒక సమర్పణా భావం ఉన్నటువంటి ఒక వ్యవస్థ మనుజ్యోతి ఆశ్రమం. ఆ మనుజ్యోతి ఆశ్రమంలో మరి ఒక గొప్ప అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడేమో. ఇది నేను ఆవిష్కరించబోయే 5వ పుస్తకం. తన ప్రేమగల చేతుల నైపుణ్యం. లహరి కృష్ణ గారు ఒక విశాఖపట్నంలో మనుజ్యోతి ఆశ్రమంలోనో, రాజమండ్రిలోనో, వైజాగ్లోనో ఇలా పలు చోట్ల ఆ లహరి కృష్ణ గారు ఆ అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించారు. గాడ్ ఈజ్ వెరీ గ్రేట్ఫుల్. మిరాకిల్, అటువంటి మిరాకిల్స్ చేయగలిగిన సత్తా, శక్తి ఎవరికి ఉందంటే ధీరోదాత్తుడైనటువంటి ఒక వ్యక్తికి మాత్రమే ఉంది. నేను ఆత్మన కాదు, మహాత్ముడినే కాదు, నేను రేపటి రాబోయే తరానికి కల్కిని అని చెప్పేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? లహరి కృష్ణ కుమార్కి మాత్రమే ఉంది. మనం మాటలతో కాదు, మన ప్రవర్తనతో, అంకిత భావంతో, సమర్పణా భావంతో ఈ సమాజాన్ని మార్చాలి. అది ఎలా మార్చాలి? ఇది కేవలం ఒక కాగితమే. ఆ కాగితంలో ఇటువంటి మహానుభావులు కవి ఏం చెప్తారు? స్ఫూర్తిని అందించేందుకు మరి కలమెత్తిన మల ఎత్తిన హలమెత్తిన వారిని ఒక్కటిగా చూడవలను. ఒక రాసేటువంటి వ్యక్తి కలమే, కానీ అది రాస్తే ఎంత జాగృతి పరుస్తుంది, ఎంత స్ఫూర్తిని అందిస్తుంది. ఈ పుస్తకంలో మంచి సందేశాన్ని అందించారు, మీరు గమనించండి. ఈ సమాజం అద్భుతంగా ఉండాలన్నా, సమసమాజాన్ని స్థాపించాలన్నా భగవంతుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఎస్, ఐ ఆమ్ గాడ్. ఎలా? ఇతరులకు మానవత్వంతో సేవలు చేయడమే. అంటే రేపటి తరానికి వెలుగులు చూపడం కోసమే ఆ మహానుభావుడైన రచయిత దేవాశీర్ గారు ఈ పుస్తకాన్ని రచించారు. రేపటి తరం కోసం, మన కోసమే. పుస్తకాలు కొనుక్కోవచ్చేమో కానీ జ్ఞానాన్ని కొనుక్కోలేం. అద్భుతమైన జ్ఞాన సంపద దీనిలో ఉంది. మనీ కెన్ బై మెడిసిన్స్ బట్ నాట్ హెల్త్. మనం మందులు కొనుక్కోవచ్చేమో కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేం. అందుకే ఒక అద్భుతమైన వ్యక్తి మరి ఆలోచన స్ఫురింపజేస్తూ ఆ పుస్తకాన్ని మీరు చదవండి, చదివించండి. అందరికీ కూడా జాగృతి పరచడం కోసమే మరి లహరి కృష్ణ గారి యొక్క సందేశాన్ని మనం ప్రజలకి, ఈ సమాజానికి అందిస్తే మరి ఎంతో అద్భుతమైనటువంటి ప్రగతిశీల సమాజాన్ని నిర్మించవచ్చు. మీరే దైవ సేవకులు కాదు, సేవకులే భగవంతుడు. ఐఆమ్ గాడ్ అనే స్థితికి మనం ఎదగాలి. అదే కోరుకున్నారు లహరి కృష్ణ గారు. లహరి కృష్ణ గారి యొక్క పుస్తకాలు అనేక నేను చదివాను. చదివితే గనక నీవే, నీ ఆత్మే. అలాగే మనందరం కూడా ఇవాళ లహరి కృష్ణ గారి యొక్క నేతృత్వంలో, వారి యొక్క మార్గదర్శకత్వంలో, వారికి చూపినటువంటి మార్గంలో మరి వృద్ధి చెందుతూ మన యొక్క దిశను మార్చేందుకు ఒక అద్భుతమైనటువంటి కోణం ఈ పుస్తకం. ఈ పుస్తకాన్ని మనం ఆవిష్కరించడం కూడా నాకు చాలా అద్భుతమైన అవకాశంగా భావిస్తూ, లహరి కృష్ణ గారితో నాకు ఎంత అద్భుతమైన అనుభవాలు. ఒకసారి ఆ లహరి కృష్ణ గారి ఆ మనుజ్యోతి ఆశ్రమానికి వెళితే నేను చూస్తుండగానే ఆ టెంట్లన్నీ దగ్ధమైపోయినాయి. ఇంకా మరునాడు మీటింగ్ ఉండదేమో, నెక్స్ట్ డే పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. మరునాడు మీటింగ్ ఉండదేమో అనుకున్నాం మేము. కానీ తెల్లారి లేచేటప్పటికీ అంతా కూడా చక్కగా మరి ఏర్పాటు చేసిన ఘనత కలిగినటువంటి అద్భుతమైన నిర్మాణమైనటువంటి వ్యవస్థ ఆ హృదయాల్లో ఉండేటువంటి సంస్థ మనుజ్యోతి ఆశ్రమం. అటువంటి మనుజ్యోతి ఆశ్రమంలో మీరందరూ కూడా అంకిత భావంతో మంచి స్ఫూర్తిగా ఉన్నటువంటి మరి మనుజ్యోతి కుటుంబీకులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తూ, అలా లహరి కృష్ణ గారి యొక్క మార్గాన్ని మనందరం అనుసరిస్తూ ఈ సమాజాన్ని పునరుజ్జీవం కలిగించే దిశగా ప్రయత్నించాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ, ఇటువంటి చక్కని అవకాశం నాకు అందించినందుకు హృదయపూర్వకంగా, మరి తన ప్రేమగల చేతుల నైపుణ్యం ఎంత గొప్పగా ఉంటుందో మరి మీ అందరికీ తెలుసా? ఒక కుమ్మరి కుండను ఎంత చక్కగా తయారు చేస్తాడో, ఒక వండ్రకి ఎంత చక్కగా నిర్మాణం చేస్తాడో, కానీ అంతకన్నా అద్భుతమైన నైపుణ్యం
మన మనసులో మంచి భావాలు ఉండాలి. మంచి భావాలతో పాటుగా ఈ సమాజాన్ని అంకిత భావంతో మనం మంచి చేస్తే కనుక ఎంతో ఉన్నతంగా ఎదుగుతుందనేటువంటి భావంతో దేవుణ్ణి మీరు చూసారా అంటే మనకు సంశయం. నిజంగా ఎన్నోసార్లు మనం దేవుణ్ణి చూస్తుంటాం, చూసి ఏం చేస్తుంటాం, మరిచిపోతుంటాం. మర్చిపోకూడదు, అది ఒక మత్తు. దేవుడు అనేటువంటి వ్యక్తి ఒక మత్తు. కానీ ఆ గమ్మత్తుని గమనిస్తే కనుక మీరే దేవదూతలుగా ఉంటారు అనేటువంటి నేను భావిస్తూ, మత గ్రంథాలన్నీ కూడా మరి ఒక వెలుగు లాంటివి. వెలుగుకి మతం లేదు, వాటర్కి మతం లేదు, అగ్నికి మతం లేదు. అలా సర్వమత సమ్మేళనమే ఒక అద్భుతమైన మరి ఆధ్యాత్మిక శోభనిచ్చేటువంటి లహరి కృష్ణ మనుజ్యోతి ఆశ్రమంగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. లహరి కృష్ణ గారికి నమస్సులు. నేను ఇందాక ఒక మాట అన్నా, ఏమంటే పుస్తకావిష్కరణకు ముందుగా మీరు మీ హృదయావిష్కరణ చేయండి అన్న. నిజంగా హృదయాన్ని సవివరంగా ఆవిష్కరించారు. అద్భుతమైన ఆవిష్కరణ అండి. ముఖ్యంగా ఈ పుస్తకం పేరు ఏదైతే ఉందో ఆ చేతుల గురించి, శిల్పి గురించి వారు చెప్పిన ఉదాహరణ గురించి వారు వెళ్ళిపోయాక చెప్తాను నేను, వారు ఉండగా చెప్పను నేను. ఎందుకంటే ఇక్కడ సమయం తక్కువగా ఉంది కాబట్టి. సమయం తక్కువ ఉన్నప్పుడు కావాల్సింది ఏంటంటే సత్యం చెప్పేవాడు కావాలి. ఆ సత్యం సత్యనారాయణ గారు అయితే బాగా చెప్తారని మనకు తోచింది. అడబాల సత్యనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అండి. ఇది గుర్తుంచుకు భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. వేదిక నెలగించినటువంటి పెద్దలందరికీ కూడా నా మనస్పూర్వకంగా నమస్కారాలు చేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కొత్తగా వచ్చి ఉన్నాను. మరి నన్ను నూతనంగా మరి అడబాల రాధగారు పిలిచారు, కార్యక్రమానికి వచ్చాం. కానీ ఇందులో కొన్ని లోతుపాతులు కూడా నాకు పెద్దగా తెలియవు. కానీ మీరు ఈ ట్రస్ట్ వారి ఆహ్వానం మట్టుకు నేను రావటం జరిగింది. మరి పెద్దవారు మా నరసాపురం నుంచి వచ్చారు. ఆయన పలుకులు ఆనుముచ్చేలాగా మంచి మాటలు మాట్లాడారు. అలాగే మా బంధువులు ఉన్నారు, భాను నరసారావు గారు, ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మరి టెస్ట్ ఇంత ఆనందంగా మరి భక్తులందరూ కూడా మరి మన ముందుండి ఈ పెద్దలు మాట్లాడి కూడా చక్కగా మరి వాళ్ళు ఆలకంతా ఉన్నారు. మరి నేను దీని గురించి పెద్దగా నాకు తెలీదు, ఇప్పుడు కొద్దిగా తీసుకుంటున్నాను. నేనేదో భగవద్గీతలో 4 శ్లోకాలన్నీ మురుగుతానండి. అది శ్రీ విఘ్నేశ విభాభాస్యం శివకాభీష్టదాయకం ఏకదంతము ఉమాపుత్రం నమామి గణనాయకం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒకే దేవుడు ఒకే దేశము అనే నినాదంతో మంచి కార్యక్రమాన్ని ట్రస్ట్ వారు ప్రవేశపెట్టారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అసలు కార్యక్రమం ఏవైతే పుస్తకావిష్కరణకు మనం అంతా ప్రత్యేకంగా వచ్చామో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా పెద్దలు లైన్ గట్టి మాణిక్యాలరావు గారిని కోరుతున్నాను. ఆయన చేత పుస్తకం ఆవిష్కరింపజేసుకోబోతున్నాం అంటే అది నిజంగా లహరి కృష్ణ గారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఆయన మీద ప్రతిఫలిస్తున్నాయి. కాబట్టి మాణిక్యాలరావు గారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. దయచేసి అందరూ కూడా ఈ పుస్తకావిష్కరణ అనే సంబరాన్ని చూడండి. దేవదానవులు క్షీరసాగర మదనాన్ని చేసినప్పుడు ఎట్లా అయితే మందర పర్వతాన్ని మునిగిపోకుండా ఆ మహావిష్ణువు కాపాడాడు, అట్లాగే ఇక్కడ మనల్ని ఈ ధర్మాన్ని మునిగిపోకుండా, ఈ అధర్మం పెంచి పెరగకుండా దీన్ని నిలబెట్టే లహరి కృష్ణునికి ప్రతీకంగా, అంటే ఈ రూపంగా రక్షింపబడుతోంది అని చెప్తూ ఈ పుస్తకాన్ని మదనం ద్వారా ఆవిష్కరిస్తారు. ఇప్పుడు లైన్ గట్టి మాణిక్యాలరావు గారు సాగర మదనం నుంచి
అదిగో అమృతం వచ్చింది బయటికి. ఈ అమృతాన్ని తన ప్రేమ గల చేతుల యొక్క నైపుణ్యం, ఈ నైపుణ్యాన్ని పిల్లలకు చక్కగా అందించారు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆయన గట్టి మాణిక్యాలరావు గారు. ప్రథమ పుస్తక స్వీకర్త శ్రీ హుస్సేన్ గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు లహరి కృష్ణ గారి ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమావేశానికి అధ్యక్షత వహించిన మా మిత్రులు ధవేజీ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరి పేర్లు తెలియవు, పైగా ప్రతి వాడి పేరు చెప్తే కాలాతీతం అవుతుంది కాబట్టి అందరికీ పేరు పేరున, అలాగే డివోటీస్కి, వచ్చిన భక్తులకు, ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారాలు. భగవంతుడు తెలియాలంటే మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే మిడిమిడి జ్ఞానం కాదు, పూర్తి జ్ఞానాన్ని మనం సంపాదించాలి భగవంతుడి గురించి. ఈరోజు నేను చాలామందిని పరీక్షిస్తుంటాను, అన్ని మతాల వాళ్ళు కూడా. ఖురాన్లో, బైబిల్లో, గీతలో అన్నిట్లో చెప్పింది ఒక్కటే, కాకపోతే మిడిమిడి జ్ఞానం వల్ల కొట్టుకు వస్తున్నారు. అందరూ ఒక్కటే అని గుర్తుంచుకోవాలి, ఎవరైనా సరే ఒక్కటే. అందుకే రేత్రి పగళ్ళు కానీ లేదా ఒక తుఫాన్ కానీ వరదలు కానీ ఇటువంటివి వచ్చినప్పుడు మొన్న మనకి కరోనా వచ్చింది. ఏ మతము కులము చూడలేదు, ప్రతి ఇంటికి వచ్చింది. ధనవంతుడు వచ్చింది, అందరికి వచ్చింది, ముస్లింలకు వచ్చింది, హిందువులకు వచ్చింది, క్రైస్తవులకు వచ్చింది, అన్ని మతాల వాళ్ళకి వచ్చింది. వచ్చేటప్పుడు ఏ దేవుడు కాపాడు, ఒకే ఒక దేవుడు ఉంటాడు, అతన్నే ప్రార్థించాలి. అతను ఏ దేవుడు అంటారేమో, ముందు హృదయమే మన దేవాలయం. మనం మంచివాళ్ళైతే మన హృదయం, మన మైండ్ మంచిగా ఆలోచిస్తుంది, మనం చెడ్డవాళ్ళైతే చెడ్డగా ఆలోచిస్తుంది. అధర్మంగా ఉండేవాడి యొక్క సంతానం క్షీణిస్తుంది, ధర్మంగా ఉండేవాడి యొక్క సంతానం అభివృద్ధి చెందుతుంది అని దీని యొక్క అర్థం అండి. ఏకైక గౌహ త్రయ సింహ పంచ వ్యాఘ్ర ప్రసూతిభి అధర్మ నష్ట సంతాన ధర్మ సంతానవర్ధన. ఇవన్నీ కూడా మీరు పాటించండి. ఈ పుస్తకం మొత్తం చదివిన తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ మీటింగ్కి నన్ను పిలిస్తే ఇందులో ఉన్న అమృత మంజరి అనే ఆ పుస్తకం యొక్క మొత్తం అన్ని కూడా అధ్యయనం చేసి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారి గురించి నాకు తెలియదు, మొత్తం అన్నీ కూడా తెలుసుకోవాలి. ఇదే ఫస్ట్ మీటింగ్ నేను రావడం కాబట్టి వారిని శ్రీ హరికృష్ణ గారి యొక్క ఈ మీటింగ్కి నన్ను పిలిచినందుకు మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన డిఓటీస్కి ప్రత్యేకించి నా పేరు సూచించిన మన బోనం రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున, అలాగే మన షాబా గారు ఉన్నారు, మాస్టారు, వీరందరూ కూడా, రమణారావు గారు, వీళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. నరసింహారావు గారు మాట్లాడండి. ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదర సోదరీమణులకి, అలాగే ఈ రోజున ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యకర్తలకు ముందుగా
నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి లహరి కృష్ణ గారు యొక్క చరిత్ర గురించి ఇప్పుడు దాకా ఉపన్యాసం చెప్పినట్టు పెద్దలందరూ కూడా చెప్పారు, నేను మరలా చెప్పక్కర్లేదు. ఆయన ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెప్పాడు. మనం చాలామంది దేవుడిని పూజిస్తున్నాం. మన యొక్క అభిప్రాయాల ప్రకారంగా, మన యొక్క విచక్షణ ప్రకారంగా ఎంతోమందిని పూజిస్తున్నాం. దేవుడు ఒక్కడే, మనందరం ఆయన సృష్టిలో భాగమే అని చెప్తున్నాడు. అంటే మన యొక్క ఏకత్వాన్ని చెప్తున్నాడు ఆయన. మీరు ఏ మతానికి చెందండి, ఏ జాతికి చెందండి, దేనికి చెందినా మనందరం కూడా ఒకటే. మరి ఈ రకంగా మనందరినీ ఏకీకృతం చేయటానికి వారి యొక్క దివ్యత్వాన్ని ప్రకటించుకొని, మరి ఈ రోజున అమృత మంజరి అనేటటువంటి ఈ పుస్తకాన్ని ఇనాగ్రేట్ చేసుకున్నారు. మరి ఈ సందర్భంగా ఈ కార్యకర్తలకి, వేదిక వచ్చిన పెద్దలందరికీ కూడా మరి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, గట్టి మాణిక్యాలరావు గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. లైన్ గట్టు మాణిక్యాలరావు గారి దంపతులకు ఆనంద్ గారు దంపతులు రావాల్సిందిగా కోరుచున్నాం, వారిని సత్కరించవలసింది కోరుచున్నాం. అందరు గట్టిగా చప్పట్లు తెలియజేద్దాం. సభకి నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు ఈ విధమైనటువంటి అమృతమంజరి అంకురం 2 ఈ ఆవిష్కరణ దినోత్సవం ఎంత ఘనంగా, ఎంత అద్భుతమైనటువంటి మరి ఏర్పాట్లతో చేశారు. అందుకు మరి దాంతోపాటు మరి నాకు కూడా మరి సన్మాన కార్యక్రమం చేయటం అనేటటువంటిది మీరు చేశారు. అందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ మనుజ్యోతి అనేటటువంటి ఈ పత్రిక ఏదైతే ఉందో ఇది నాకు కూడా రోజు వస్తుంది, అది నాకు కూడా ప్రతి నెల వస్తుంది. ఇందులో ఖురాన్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా ఎప్పుడు వస్తూ ఉంటుంది. నేను దీన్ని సమగ్రంగా నేను చదువుతూ ఉంటా. ఎవరూ లేరు ఆరాధనకి అల్లా తప్ప యోగ్యుడు అని దాని అర్థం. మొహమ్మదుర్ రసూలుల్లా, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క దాసుడు మరియు ప్రవక్త అని నేను విశ్వసిస్తున్నాను. ఇది నేను ఈ మనుజ్యోతి ఇందులో చదివాను. ఎలాంటి మంచి ఆర్టికల్స్ ఇందులో వస్తున్నాయంటే మరి నిజంగా అందరూ చదవలసినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు గాను నేను మళ్ళీ ఇంకోసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఇంతటితో విరమిస్తున్నాను.
ఇక్కడ వచ్చిన మాతలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ మంచి స్లోగన్ పెట్టారు, దేవుడు ఒకే దేశము అని 2 మాటలు, మంచి మాటలు పెట్టారు. నెక్స్ట్, తన ప్రేమ గల చేతులే నైపుణ్యము. ఈ చేతులు చాలా విలువైనవి, మామూలు విలువైనవి కాదు. ఈ చేతులతో మనం ఏ గొప్ప పనైనా చేయొచ్చు. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే మిన్న. ఎందుకంటే మాట్లాడుతుంది నోరు, కానీ సేవ చేయలేదు. చేతులు మాత్రమే సేవ చేయగలుగుతాయి. అలాగే ఇక్కడ ఒకే దేవుడు ఒకే దేశము అని మంచి స్లోగన్ పెట్టారు. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఉన్న భగవంతుడు ఒక్కడే. మనం రకరకాలుగా ప్రార్థిస్తుంటాం, రకరకాలుగా కోరుకుంటాం, ఎవరి ఇష్టం వారిది. కాబట్టి ఈరోజు నేను ఈ లహరి గారి ఫోటోలు గన్నవరం బ్రిడ్జి దగ్గర ఒకసారి చూశాను. అలాగే నరసాపురం రైల్వే స్టేషన్కి వెళ్తుంటే అక్కడ ఒకసారి చూశాను. ఎక్కడెక్కడో ఆ బోర్డు చూస్తూ ఉండేవాడిని, ఈయనెవరు అని ఆలోచన చేస్తూ ఉన్నాను నేను. కానీ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం ఇక్కడ మా ఊర్లో పెట్టినందుకు మీ అందరికీ కృతజ్ఞతగా సాయిరాం. సభను అధ్యక్షత వహించినటువంటి పూజ్యులు వ్యాఖ్యాన కేసరి శ్రీ రెడ్డప్ప దేవేజీ గారికి, పురప్రముఖులకు, లహరి కృష్ణ అనుయాయులైనటువంటి భక్త శిఖామణులందరికీ కూడా అద్వితీయమైనటువంటి ఈ మానవ సమాజంలో అత్యద్భుతమైనటువంటి ఒక ప్రయాణ దశలని శ్రీ లహరి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ మహానుభావులు అందించినటువంటి రసామృత సన్నివేశాన్ని ఇక్కడ ఆవిష్కరింపజేసినటువంటి సహచరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది నిజమైన లహరి కృష్ణ గారి సందేశం. మతములన్నీ ఒక్కటే, దేశము ఒక్కటే, గంగ కృష్ణ గోదావరి పెన్న నర్మద సింధు కావేరి సరస్వతి సమస్త పుణ్య నదీ నదములు ప్రవహించేటటువంటి ఈ దేశం ఒక్కటే, నదులు వేరు. ఆడంబరమే ఆత్మకు వ్యాధి, ఆడంబర రహితమైనదే నిజమైన ఆత్మజ్యోతి. అటువంటి జ్యోతిని మనం కోరుకోవాలని చెబుతున్నారు లహరి కృష్ణ గారు. ఈరోజు ప్రకృతి భావజాలంలో ఉన్న చెట్టు, పుట్ట, గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు, ఈ సమస్తమైనటువంటి ప్రకృతి భావజాలంలో ఉంది నిజమైన ఆత్మ. అటువంటి ఆత్మను దర్శించమని చెబుతున్నారు లహరి కృష్ణ గారు. అంతేకాకుండా సాలీడు అల్లుతోంది గూడు. సాలీడు గూడు చూసారా ఎప్పుడైనా? ఎంత రమ్యంగా అల్లుతోంది సాలీడు. మనం ఎప్పుడైనా దాన్ని గమనించామా? ఎందుకు గమనించడం లేదు? అది మన దౌర్భాగ్యం. చంద్రుని వెన్నెలను చూడం, సూర్యుని కాంతినిలో ఉండం, గాలి యొక్క చలదనాన్ని ఆస్వాదించం, భూమి మీద పాదరక్షలు లేకుండా నిలబడం, ఇవన్నీ మనకు కలిగేటువంటి దుర్గతులు. ప్రకృతిలో మనం జీవించాలి, ప్రకృతిలో మమేకం అవ్వాలి. ప్రతి జీవిలో ఉన్నటువంటి సాలక్షణాన్ని మనం దర్శించగలగాలి, నేర్పులు దర్శించగలగాలి, దాని నుంచి గుణపాఠాలు మనం నేర్చుకోగలగాలి. అటువంటప్పుడే మనకి నిజమైనటువంటి చీమల తత్వాన్నైనా, ఈ జీవతత్వాన్నైనా, శివతత్వాన్నైనా మనం పొందగలమని తెలియజేస్తూ, మరి సమయం చాలా మూల్యమైనది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, లహరి కృష్ణ గారి సభకు రావడం ఒక అదృష్టంగా భావిస్తూ, దేవుడు చివరి కాలంలో శాంతి శక్తి కాంతితో ప్రకాశిస్తారని చెప్పిన వ్యక్తి వీరబ్రహ్మం గారు. ఈయన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. కలియుగ చివరి అవతారంలో శంబళ గ్రామంలో పడతారని, ముఖ్యంగా తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ప్రవహిస్తున్న తామ్రబని నది తీరం నుండి పరిపాలన జరుగుతుంది అని పేర్కొన్నారు అరుణుల్. శ్రీమన్నారాయణుడు ఒక సామాన్య మనుషునిగా ఈ కలియుగ అంతమున వచ్చుట గురించి, అతని జన్మస్థలము గురించి, క్రియల గురించి, మరణము లేకుండా తీసుకువెళ్ళట గురించి ప్రత్యేకముగా వివరింపబడినది. అగ్లెత్తిరట్టు నాడారు అనే ఒక రాజు గోత్రము నుండి దావీదు రాజైన కుమారుడైన నాతాను నుండి వచ్చిన వంశక్రమం నుండి ఆయన ఉద్భవించెను. విలియం బ్రనహాం ఈయన అమెరికా యొక్క ప్రవక్త. క్రీస్తు యేసు
క్రీస్తు ఎప్పుడు ఫాదర్ సన్ హోలీ స్పిరిట్ అనేవి మూడు వేరు వ్యక్తులు కాదు, కానీ ఒకే దేవుడు వివిధ రూపాలలో ప్రత్యక్షమవుతారు. ఆదిలో వాక్యముండును, ఆ వాక్యము చివరి కాలంలో మానవ రూపం ధరించుకొనును అని ది సన్ ఆఫ్ ది రెవల్యూషన్లో ప్రచురించారు నాస్ట్రాడమస్. ఈయన ఫ్రెంచ్ యొక్క ప్రవక్త, 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన భవిష్యత్తు గురించి రాసిన లెస్ ప్రొవిషన్స్ అనే పుస్తకంలో కలియుగంలో మనుష్య కుమారునిగా రాకడ గురించి, కలియుగ జరుగుట సంఘటన గురించి ఆయన వివరంగా రాశారు. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. సభకు నమస్కారం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుత రీతిగా ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా దిగ్విజయంగా నడిపించినటువంటి శ్రీ చక్రావధానుల రెడ్డప్ప దవేజీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు శ్రీ గట్టి మాణిక్యరావు గారికి మనజ్యోతాశ్రమం తరపున, శ్రీ లహరికృష్ణ గారి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ నన్నే షా హుస్సేన్ గారికి, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేవరకొండ వెంకటరమణ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వారి యొక్క అనుభూతులు, అనేక ఆధ్యాత్మిక అంశములు మనలో పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి మాకు సహాయ సహకారాలు అందించిన మనజ్యోతి ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పాల్ ఉపాజ్ ఎన్ లారీ గారికి, శ్రీ డి లియో పాల్ సి లారీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభం అవడానికి అనేక రోజుల ముందు నుండే శ్రీ లహరికృష్ణ గారి భక్తులు, పిల్లలు మరియు పెద్దలు అందరూ దీనిలో పాలు పంచుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఓపికగా కూర్చుని ఈ కార్యక్రమాన్ని తిలకించినందుకు, ప్రముఖుల ఆధ్యాత్మిక సందేశాలు ఆలకించినందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున శ్రీ హరికృష్ణ నామంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సమయభావం వల్ల కొంతమంది పేర్లు తెలియజేయకపోవడం జరిగింది, మన్నించగలరు. అదేవిధంగా ఈ కార్యక్రమం జరుగుడుకు గాను అల్లూరి సత్యనారాయణ ఫంక్షన్ హాలు నిర్వాహకుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే సౌండ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రికల్, అలాగే ఫోటో అండ్ వీడియో వారికి, షామియానా వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మలికీపురం మండల పోలీసు శాఖ వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మోహి గ్రామ పంచాయతీ కార్యాలయం వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. ఆది పురుషుడే విశ్వాసం, అదృశ్యమైనవి ఉన్నవనుడగు రుజువేనయ్యా నీ రూపం. విశ్వ సృష్టికై యజ్ఞము చేసిన ఆది పురుషుడే విశ్వాసం, అదృశ్యమైనవి ఉన్నవనుడగు రుజువేనయ్యా నీ రూపం. ఓం హరి ఓం శ్రీ లహరి కృష్ణ, ఓం హరి ఓం శ్రీ లహరి కృష్ణ. నీతో అనుబంధం ఆ నిత్య వరము, నిత్య ఆబంధం శుభదాయకం. నీతో నడిచేటి ఆ గొప్ప తరుణం జన్మ సుకృతము. మమ్ము వెతకి మా ధరకి నీవు దిగి వచ్చిన, మానుష రూపేణ దిగి వచ్చిన, నీతో నడిపించి దరి చేర్చి కరుణించిన నరహరి లహరి కృష్ణ. నీతో అనుబంధం ఆ నిత్య వరము, నిత్య ఆబంధం శుభదాయకం. నీతో నడిచేటి ఆ గొప్ప తరుణం జన్మ సుకృతము. అనోకు నడిచేను, అబ్రాము కలిసేను.